ఓటేసినాక ఒక మాట, ఓటేసినాక ఒక మాట అయిపోయింది అంతా. మరి మా కేసీఆర్ గారు పెట్టిన ఇళ్ళే అవి. మేం కట్టించిన ఇళ్ళకే మీరు పేరు పెట్టుకుంటున్నారు, మీరు కలర్లు వేసుకుంటున్నారు, మీరు ఇచ్చే ఇల్లు. రేవంత్ రెడ్డి గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు నేను వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నాడు కదా, మరి ఏం చెప్తారు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అంటే ఉన్నాయి తీసేస్తున్నాడు, కొత్త వాళ్ళకి ఇవి లేవు అవి లేవు, మీ కారు ఉంటే ఇవ్వను, ఇల్లు ఉంటే ఇవ్వను అని చెప్తున్నాడు. ఇల్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు వద్దా? ఇల్లు ఉంటుంది, తాతలు ఇచ్చిన ఆస్తులు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి ఇల్లు. వాళ్ళకి మరి రేషన్ కార్డు అవసరమే కదా. వాళ్ళకి ఉద్యోగాల భద్రత లేదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ భార్యాభర్తలు కష్టపడితే కానీ ఇల్లు జరగటల్లా. అటువంటి వాళ్ళకి రేషన్ కార్డు మీద నువ్వు ఇచ్చే లబ్ధి పొందితేనే కదా వాళ్ళు తింటారు, వాళ్ళ పిల్లలు ఏం పెట్టి చదువుకుంటారు. 2500 వస్తున్నాయి, 2500 రావటం లేదు, సిలిండర్ డబ్బులు రావటం లేదు, మరి పెన్షన్లు ఇస్తానన్నాడు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఎంక్వైరీ అన్నారు, ఎంక్వైరీ చేశారు కదా, అది ఎంత మట్టుకు అవుతుందో. డ్రైనేజీలు లేవు, ఏమీ లేవు, మాకు వాటర్ కూడా సరిగా లేదు. ఇప్పుడు ఎక్కువ ఈ నీళ్ళ సమస్య ప్రధానంగా ఎండాకాలం స్టార్ట్ కాకముందే నీళ్ళ సమస్య మొదలైంది. ఇంకా ఇప్పుడు ఇంత 2వ నెలనే 3వ నెల నుంచి ఎండాకాలం పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం వస్తే ఈ నీళ్ళ పరిస్థితి ఇట్లానే ఉంటే మరి ఎట్లా మీ పరిస్థితి ఎట్లా అంటే ఇక అది వాళ్ళు అర్థం చేసుకు. మాకు అసలు ఇంతకు ముందు మేము ఒక్కరోజు కూడా కరెంటు పోలేదు. కరెంటు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు కరెంటు పోలేదు, నిత్యం కరెంట్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు గంటకోసారి కరెంటు పోతుంది. స్ట్రీట్ లైట్లు ఇప్పటి వరకు తీయలేదు, ఏసిన లైట్లు తీయలేదు. కరెంటు పోతుంది, మాటికి కరెంటు పోతుంది, వస్తుందో రాదో తెలియదు. వేసవికాలం నీళ్ళకి ఎంత ఇవాళ 2వ నెలలోనే మేము ఇంత ఇబ్బంది పడుతుంటే మే నెలలో మేమేం కావాలి? ఒక పోర్షన్లో నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేకపోతే ఏం చేసుకోవాలండి? బోరింగ్ లో నీళ్ళు లేవు. ఈ పరిస్థితి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం చూసినాం. 10 ఏళ్ల కాలంలో ఈ పరిస్థితి కనిపించింది. మరి నీళ్లు పోవడం కానీ లేకపోతే కరెంట్ కట్ కావడం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతసేపు ఏ బాధ లేకుండా చూసారు. ఆయన ఎరక్కపోయి ఓట్లేసి ఈయన తీసుకొచ్చారు, ఈయన ఏదో మధ్య పెట్టారు. ఇప్పుడు మార్పు అంటే మార్పు రాలేదా? మార్పు రాలేదు, ఉన్నది పోయింది. బస్సులో ఫ్రీ బస్సులు పెట్టాడు, పెన్షన్ లేవు, ఫ్రీ బస్సులు పెట్టావు, ఏం లాభం? కొట్టుకొని వస్తున్నారు ఫ్రీ బస్సులు. ఇప్పుడు చాలా మంది మహిళలు కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది అంటారు. నిజంగా కాంగ్రెస్ అయితే కరువు వచ్చిందా లేకపోతే మీరే కావాలని చెప్తున్నట్ట బద్నాం చేయడానికి? ఎందుకు చెప్తామండి, కావాలని ఏం లేదు, నిజంగా కరువు వచ్చింది. ఉన్న మాట 6 మాటలు కూడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఆయన. ఆ ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు, ఆడవాళ్ళకి కొట్లాట పెట్టాడు, అంతే. ఫ్రీ బస్ మంచిదిగా అంటారా? మంచిదే. ఏం మంచి మంచిది కాదు. రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా సరే ఇంతకు ముందు ఇంట్లో ఆడవాళ్ళు ఎటన్నా వెళ్ళాలంటే ఇంట ఆయన డబ్బులు అడుక్కొని పోవాల్సి ఉంటుండే. ఇప్పుడు అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్ళాలని కూడా వాళ్ళ సొంతంగా వెళ్ళాల్సి వస్తుంది అంటుంది. నీ మీటింగ్ కోసం ఆడవాళ్ళు తిరగటం కోసం బస్సులు పెడతావా? ఇంట్లో ఈ సంసారం వద్దా? ఇక భార్యాభర్తల ప్రేమలు వద్దా? ఏమీ లేకుండా మొగుడు అడగకుండా వెళ్ళిపోతే సరిపోద్దా? నీ మీటింగ్ మనుషులు రావడానికి ఫ్రీ బస్సు పెడితే సరిపోయిందా? ఫ్రీ బస్ అసలు ఎందుకు పెట్టావు? కాలేజీ పిల్లలకు పెట్టు, లేని వాళ్ళకి పెట్టు, జాబ్ చేసే వాళ్ళకి పెట్టు, కూలి పిల్లలకు కూలి చేసుకునే వాళ్ళకి. ఇక్కడి నుంచి ఉప్పలు వెళ్ళి కూలికి వెళ్తారు కొంతమంది మా ఏరియా నుంచి. మరి వాళ్ళు బస్సులు పెట్టుకొని వెళ్ళాలంటే, ఆటోలో వెళ్ళాలంటే 250, 300 అవుతుంది వాళ్ళకి. వచ్చే కూలిలో 300 ఆటో పెట్టుకొని వెళ్ళి వాడు ఏం కూలి చేస్తాడు? వాళ్ళకి పెట్టు, బిల్డింగ్ కార్మికులకు పెట్టు, స్టూడెంట్స్కి పెట్టు, కాలేజీ స్టూడెంట్స్కి పెట్టు, పేదలకు పెట్టు, అందరికి ఏకంగా తోసేసావు. మరి ఏం చేస్తావు? గౌరవం పెంచినా అంటున్నాడు. ఏం పెంచాడండి? ఇళ్లలో గొడవలు పెట్టాడు, అంతే. ఏమీ లేదు. ఉన్నోళ్ళని రోడ్డు మీద వేసాడు, మగవాళ్ళ మాట వినకుండా అయిపోయాడు. నేను ఒక ఆడ మనిషినే, కాదంటలేదు, కానీ ఏముంది, మేము పోతున్నాం అంటున్నారు. వచ్చిన సంవత్సర కాలంలో 10 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, సంవత్సర కాలంలోనే ఇంత విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది మరి ప్రభుత్వాన్ని? నువ్వు చెప్పిన ఏమీ గ్యారంటీ నిలబెట్టుకోలేదు. మరి విమర్శించక నీకుతో ఆశపడి నువ్వేదో చేస్తావు, లబ్ధి పొందుదామనే మహిళలు చేశారు, కానీ నువ్వేం చేసింది ఏం కనపడి అన్ని అబద్ధాలే చెప్పావు. గద్దెకెక్కావు, కూర్చున్నావు చక్కగా. తర్వాత ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏమీ బాగలేదు, అన్ని ఇస్తానని అన్ని అబద్ధాలే. చెప్పడం 15 నెలల పాలన ఎట్లా నడుస్తుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి ఇక్కడ. తప్పకుండా అన్ని అవే కనపడుతున్నాయి. కష్టాలు. ఇప్పుడు ఆడవాళ్ళని గౌరవించే పరిస్థితి ఏమీ లేదు. ఇవ్వాల్సిన రాయితీలు ఇస్తానన్నాడు, అవి లేవు. పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి ఈ నెల పడుతుంది, ఆ నెల పడట్లేదు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నాడు, ఉన్నోళ్ళకే వస్తున్నాయో లేదో, మనకి ఉన్నోళ్ళకే వస్తున్నాయి, కానీ మా బస్సులో మాత్రం అప్లై చేసుకున్న పేదలకి వాచ్మెన్లు ఉన్నారు, క్యాంటీన్లో పనిచేసే వీడియోస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి అప్లికేషన్ 2 సార్లు 3 సార్లు పెట్టాము, అయినా సరే రాలేదు. ఆఫీస్కి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజాపాలన చెప్పేసి 15 నెలల్లో వచ్చిన వెంటనే ఒకసారి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు, మళ్ళీ ఒకసారి మన రీసెంట్ మరొకసారి తీసుకున్నాడు. ఈ కేవలం దరఖాస్తుల వరకే ప్రభుత్వం సరిపోతున్న పాలన లేదండి. దరఖాస్తుల వరకే తీసుకుంటున్నారు, తర్వాత ఏమీ లేదు. దాని గురించి పట్టించుకున్నోడే లేడు. ఆ ప్రజాపాలన పెడుతున్నారు తప్ప ప్రజాపాలన జరిగేది ఏమీ లేదు. ప్రజాపాలన పూర్తిగా అమలు అవ్వట్లేదు, ఏమీ అవటం లేదండి. ఏమీ ఆ ప్రజాపాలన అమలే లేదు అసలు. నిర్లక్ష్యం. 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఎంతసేపు కేటీఆర్ ఇది చేశాడు, కేసీఆర్ ముంచేశాడు,
హరీష్ రావు దొంగ ఇయే మాటలు తప్ప వాళ్ళకి టైం పాస్ మీటింగులు తప్ప ప్రజలను ఆదుకునేది ఏమీ లేదు. ఇప్పుడు సంవత్సర కాలంగా నేను ఇప్పుడు 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. వచ్చిన 15 నెలల్లోనే ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే నేను ఇచ్చిన 6 గ్యారెంట్ల విషయం పూర్తిగా తెలంగాణలో అమలవుతున్నాయి, అభివృద్ధి బాటలు తెలంగాణ నడుస్తుంది అంటుంది. ఏమీ జరగలేదు. ఈ సంవత్సరం నుంచి కేసీఆర్ గారు పెట్టినయే తను నడిపిస్తున్నాడు తప్ప తను చేసింది ఏమీ లేదు. కొత్త పథకాలు ఏమీ లేదండి. ఉన్నాయి పాడు చేశాడు అంతే. ఈ బస్సు పెట్టి ఈ 250 2500 ఇస్తారని ఆడవాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు తప్ప కేసీఆర్ గారి పాలనే బాగుంది. మళ్ళీ ఆయన వస్తేనే మాకు నెమ్మదిగా ఉంటుంది. మరి ఏం చెప్తా, ఇప్పుడు కాళేశ్వరం విషయం కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చర్చిస్తారు కూలిపోయిందని చెప్పేసి. కాళేశ్వరం వల్ల నీళ్ళు వచ్చినా హైదరాబాద్కి రాలేదండి, తక్కువ. అసలు కేసీఆర్ గారు ఉండగా కరెంటు పోలేదు, నీళ్ళకి ఇబ్బంది పడలేదు, డ్రైనేజ్ ఇబ్బంది రాలేదు. ఈ 15 నెలల నుంచి ఇదిగో మా రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి. మంచినీళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజ్ కలిసిపోతుంది నీళ్ళల్లో, పైపులు ఏం పట్టించుకోవటం లేరు. మాకు ఈ 15 నెలల నుంచి అసలు ఎందుకు వచ్చిందిరా ఈ ప్రభుత్వం అనిపిస్తుంది. బంగారం అంటే ఆయన వదులుకొని ఎందుకు ఈయన పైకి తీసుకొచ్చారు? ఇంద్రమ రాజ్యం కాదు, ఏమీ కాదు. మాకు ఈ 10 ఏళ్ళు ప్రశాంతంగా బతికామండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మన తెలంగాణ మనకు వచ్చి మన స్వతంత్రం మనకి ఇచ్చాడు ఆయన. 10 ఏళ్ళు ప్రశాంతంగా బతికాము. ఇప్పుడు ఏదో గందరగోళం అంతా. ఈ బస్సు ఒకటి పెట్టి కొంపల్లో ప్రశాంతం లేకుండా చేశాడు. పిల్లలు స్కూల్లో కూడా చాలా KG to PG అన్నాడు. పద్మారావు గారు మా ఏరియాలో సీతాఫల్ మండి ఎమ్మెల్యే గారు KG to PG బిల్డింగ్ పడగొట్టి పిల్లలకు ప్రశాంతంగా మంచి బిల్డింగ్ కట్టిస్తారని పడగొడితే దాన్ని కంప్లీట్ చేయనివ్వకుండా అడ్డదవులుతున్నారు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన శుభ్రంగా చేసేవారు ఆయన. మా మినిస్టర్ గారు అప్పుడు మా ఎమ్మెల్యే గారు చాలా ప్రధానం ఇచ్చారు ఆడపిల్లలకు కానీ. ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసి తాళాలు కూడా ఇచ్చారు ఆయన. అవి కూడా హ్యాండ్ ఓవర్ చేయనిస్తలేరు. డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు ఆయన. ఇచ్చి వీళ్ళందరికీ తాళాలు కూడా ఇచ్చాడు. అవి మళ్ళీ వీళ్ళకి లేవు. మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోమన్నారు. కొత్త అప్లికేషన్ పెట్టుకుంటే అవతల బారేశారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ హైడ్రా నడుస్తుంది. హైడ్రా గురించి ఏం చెప్తారు మరి? హైడ్రా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి విధికి అనుకూలంగా ఉంటే నువ్వేం చెయ్యొద్దు. అసలు ఈ 10 ఏళ్ల నుంచి లేని వాళ్ళు తొందరపాటు వచ్చి నీకు ఒక్క సంవత్సరంలోనే నీకు ఎందుకు కంగారు? అక్రమంగా అంటే కట్టినప్పుడు తెలియదా? మున్సిపల్ వాళ్ళకి తెలియదా? మాకు తెలియదా? ఆయన పరిపాలన ఇచ్చినాక నువ్వు తీసేయాలి. నీ ఉద్దేశం అదే. కేసీఆర్ గారు చేసినవన్నీ మాఫ్ చేసేయాలి. కేసీఆర్ ఆయన వల్లనే తెగించాడు ఈ రేవంత్ రెడ్డి కోపంతో. ఇదంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురిని టార్గెట్ చేసుకున్నాడు. మరి నువ్వు చేసే పని ఏముంది? నువ్వేమన్నా న్యాయం చేస్తున్నావా? నువ్వు చేసింది ఏమీ లేదు. 9.5 ఏళ్లలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అటు బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెయ్యని పనులన్నీ నేను 15 నెలలు ఏమీ చేయలేదండి. అంతా ఒట్టిది. మాకైతే ఇంతమంది అబద్ధం ఆడతారా చెప్పండి? ఇంతమంది అబద్ధం ఆడతారా? మా స్కూల్ పిల్లలు ఎంత అవస్థ పడుతున్నారో మాకు తెలుసు. వాళ్ళందరూ మా స్కూల్ పిల్లలు ఎంత అవస్థ పడుతున్నారో మా ఎమ్మెల్యే గారు కష్టపడి స్కూల్ పడగొట్టి పిల్లలకి మంచి KG to PG విద్య కోసం అని చెప్పి ఆయన ఎంత కష్టపడితే ఆయన పేరు కీర్తి లేకుండా చేసేసి పడగొట్టి ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. ఏం చేశారు? నా పిల్లలు మధ్యాహ్నం పూట బడి, ఒక పూట బడి ఏం చదువుతారండి వాళ్ళు? భోజనాలు లేవు పిల్లలకి, మంచి భోజనాలు కూడా లేవు. శుభ్రంగా గుడ్డుతోటి కూరతోటి భోజనాలు పెట్టించేవారు మా ఎమ్మెల్యే గారు పద్మారావు గారు. అటువంటిది ఏమీ లేదండి. పౌష్టికారం లేదు, వాడు బాగుందా లేదు, ఏమీ లేదు. స్కూల్లో పెడితే వాళ్ళు తినట్లేరు, వాళ్ళు పడట్లేదు అన్నము, వాంతులు అవుతున్నాయి. ఆ పిల్లలు వస్తలేరు. అసలు ఆ పిల్లలు మధ్యాహ్నం కూడా నడుచుకుంటారంటే ఇబ్బంది పడతారు. బస్సు టైంకి వస్తలేవు. వాళ్ళు వెళ్ళట్లేదు స్కూల్కి. ఒకరు తప్పితే ఒకరు పోతారు. ఇప్పుడు వాళ్ళకి 10 అయిపోయింది, కాలేజ్ ఎలా చేసుకోవాలి? మేము గరీబ్ వాళ్ళ వాచ్మెన్ అనుకుంటున్నాం. అంత డబ్బు పెట్టి మేము చదివించలేం కదా. మరి మా పరిస్థితి ఏంది మరి? చెప్పండి మీరే.